ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఈ గీతా శాస్త్రాన్ని శ్రద్ధ కలిగినటువంటి ఇతరులకు బోధించేవారు తనకు అత్యంత ప్రియులు, వారు తప్పకుండా తననే పొందగలుగుతారు అని భగవానుడు తెలియజేస్తూ, ఎవడైతే అతి రహస్యమైనటువంటి గీతా శాస్త్రాన్ని నా భక్తులకు తెలియజేస్తాడో అటువంటి వాడు నా యందు ఉత్తమమైనటువంటి భక్తి కలిగిన వాడై సంశయరహితుడై నిస్సందేహంగా కూడా నన్నే పొందగలుగుతాడు అని కదా చెప్పింది. అంటే గీతా ప్రచారం యొక్క మహత్తరమైనటువంటి ఫలితాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. గీతా ప్రచారము పట్ల భగవంతునికి ఎంత ప్రీతో కదా అనేటువంటి విషయం మనకి ఈ వాక్యాల ద్వారానే వెల్లడవుతుంది. అయితే గీతా ప్రబోధ ఫలితము సాక్షాత్తు మోక్షమే అని కదా ఇక్కడ వక్కాణింపబడినది. తన భక్తులకు గీతాశాస్త్రాన్ని బోధించేటువంటి వారు పరాభక్తి కలిగిన వారై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు అని కదా చెప్పబడింది. దీనిని బట్టి ఇతరులకు ఉపకారము చేయుటయే సర్వోత్తమమైనటువంటి భక్తి, దానినే కదా పరాభక్తి అని చెప్పబడుతూ ఉన్నది. ఇతరులకైతే ఉపకారం చేయుట అంటే ఆయా రూపముతో ఉన్నటువంటి భగవంతునికి సేవ చేయటమే అవుతూ ఉన్నది. కాబట్టి ఇది సామాన్య భక్తిగా కాకుండా పరాభక్తిగా కూడా ఇక్కడ వర్ణించి తెలియజేయడమైనది. అంటే అన్ని దానాల కంటే కూడా జ్ఞానదానము సర్వోత్తమమైనది కాబట్టి ఇతరులకు చేసేటువంటి జ్ఞానదానము పరాభక్తిగా ఇక్కడ వర్ణించారు. అయితే గీతా ప్రబోధకుడు తప్పకుండా కూడా సంశయరహితుడుగా ఉంటాడు అని, ముక్తిని పొందగలుగుతాడు అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి సర్వులు కూడా ఇటువంటి మహత్తరమైన ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి ఈ గీతా శాస్త్రాన్ని తాము శ్రద్ధతో పఠించి దానిని ఇతరులకు కూడా బోధించడం అనేటువంటిదే మనుజ ధర్మం. కాబట్టి వారు మనుజులలో అటువంటి వాని కంటే కూడా పరమాత్మకు ప్రియము చేసేటువంటి వాడు ఎవ్వడూ లేడు. ఇంకా కూడా అతని కంటే పరమాత్మకు మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు ఈ భూలోకమున మరి ఒకడు ఉండబోడు అని చెబుతూ, ఎలాగంటే భగవానునికి ఆధ్యాత్మ విద్య వ్యాప్తి పట్ల గీతాతత్వం యొక్క ప్రచారము పట్ల ఎంత ప్రీతి ఉన్నదో మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే గీతను భగవద్భక్తులకు బోధించేవానికంటే కూడా మిక్కిలి ప్రియం చేసేటువంటి వాడు తనకు మరి ఒకడు లేడు అని కదా శ్రీకృష్ణమూర్తి ఇక్కడ తెలియజేశారు. అందుకే అయితే అటువంటి వాడు భగవానుడికి మహాప్రియాన్ని చేకూరుస్తాడు అని స్పష్టమవుతూ ఉన్నది. ప్రపంచంలో దేవునికి ప్రియం చేసేటువంటి దానికోసం ఇష్టంగా ఉండడం కోసం, భగవంతునికి ఇష్టంగా ఉండడం కోసం అనేక పుణ్యకార్యాలను జనులు చేస్తూనే ఉన్నారు. కానీ వారి అందరికంటే కూడా శాశ్వతమైన జ్ఞానం యొక్క సహితముగా ఉన్నటువంటి ఆ భగవద్గీత ప్రచారం చేసేటువంటి వాడు మాత్రమే, అంటే గీతాతత్వ ప్రబోధకుడే అధికమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. ఎలాగంటే అటువంటి గీతా ప్రబోధము అనబడేటువంటి కార్యం ద్వారా అతడు సర్వేశ్వరునికి గొప్పదైనటువంటి మహత్తరమైన ప్రియము చేస్తూ దాని ఫలితంగా సాక్షాత్తు కూడా బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నాడు. అటువంటి వాడు భగవంతునికి పరమ ప్రీతిపాత్రుడు అవుతూ ఉన్నాడు.
అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు కూడా అంతటి ఇష్టమైనటువంటి వాడు వేరొకడు తనకు ఎన్నడూ లేడని శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి గీతను ప్రబోధం చేసేటువంటి వానిని గురించి ఆ గీతాచార్యుల యొక్క సదభిప్రాయాన్ని వెల్లడించడం చూస్తే అటువంటి గీతా ప్రచార కార్యము ప్రదమైనదని, భగవంతునికి ప్రీతికరమైనది అని మనకు తెలుస్తూ ఉన్నది కదా. నిజంగా కూడా జీవితంలో భగవంతునికి ప్రీతిపాత్రుడుగా ఉండడం కంటే వేరొక గొప్ప విషయం ఏమైనా ఉన్నదా? అటువంటి వాని యొక్క జన్మ సార్థకమైపోయినట్లే కదా. అంటే జగన్నాథుడైనటువంటి, జగత్తుకే నాథుడైనటువంటి ఆ సర్వేశ్వరునికి ఇష్టుడుగా ఉండగలిగినటువంటి జన్మం ఎవరిదైతే ఉన్నదో అంతకంటే ధన్యమైనటువంటిది ఇంకేమో ఉంటుంది. అటువంటి భగవంతుని ప్రియత్వమే ఆ జీవుని యొక్క, మనుజుని యొక్క జీవిత పరమావధి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గీతాతత్వాన్ని తాము చక్కగా అనుభూతం చేసుకోవాలి. అలా అనుభూతం నడుచుకొని ఇతరులకు కూడా దానిని చక్కగా బోధించగలగాలి. ఈ విధంగా తాను తరించాలి, ఇతరులను కూడా తరింపజేయాలి. దాని ద్వారానే భగవంతునికి అతి ప్రియముగా ఉండగలిగినటువంటి సౌభాగ్యానికి నోచుకోగలుగుతాడు. ఎవడైతే దేవునికి మిగులా ప్రియమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉంటాడో అతడే కదా దేవునికి మిగులా ఇష్టమైనటువంటి వాడు అవుతాడు అని చెబుతూ ఈ గీతా జ్ఞానాన్ని బోధించడం యొక్క మహిమను గురించి భగవానుడు ఈ విధంగా తెలియజేశారు కదా. అంటే గీతా ప్రబోధం యొక్క ప్రభావాన్ని గురించి భగవానుడు ఈ విధంగా తెలియజేయడం వలన ఇక ప్రతి ఒక్కరూ కూడా తమ తమ గ్రామాలలోనూ, అంటే తమరు నివసించేటువంటి చుట్టుప్రక్కలలో కానీ తమ తమ పరిసర ప్రాంతాలలో కానీ గీతా సంఘాలను స్థాపించుకోవాలి. దాని ద్వారా గీతా జ్ఞానాన్ని ప్రజలలో లెస్సగా వ్యాపింపజేయడం అనేటువంటిది ధర్మమై ఉన్నది. అది ఇంతకుముందు కంటే కూడా ఇటువంటి ప్రచార సాధనాలు అనేటువంటివి ఇప్పుడు యూట్యూబ్ లాంటివి అనేకం వచ్చినవి. పనికి మాలినటువంటి వ్యర్థమైనటువంటి ప్రసంగాలను గురించి చర్చించుకునే కంటే ఇలాగా తనను తరింపజేసి ఇతరులను ఉద్ధరింపజేసేటువంటిది, తనను ఉద్ధరింపజేసుకొని ఇతరులను కూడా మరి జీవన్ముక్త స్థితికి పెంపొందించగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినది గీతా జ్ఞానం ద్వారా సమకూరుతుంది. కాబట్టి ఇది ప్రజలలో ఈ యొక్క ప్రచార సాధనాలు లాంటివి ఉపయోగించుకొని తనదైనటువంటి ధర్మాన్ని తాను లెస్సగా నిర్వర్తించాలి. ఈ విధంగా గీతా జ్ఞానాన్ని ప్రజలలో లెస్సగా వ్యాపింపజేయడం అనేటువంటిది తన చుట్టుప్రక్కల ఇంకా కూడా ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. గీతా సంఘాలను స్థాపించిన మరి అనేక దేవాలయాల్లో కొంతమంది సమూహాలుగా ఏర్పడి చక్కగా సమిష్టి పారాయణం చేస్తూ దాని గురించి ఒక తత్వాన్ని విశ్లేషించగలిగినటువంటి జ్ఞానతత్వాన్ని, గీతా జ్ఞానతత్వాన్ని గురించి విశ్లేషించి విశేషంగా చెప్పగలిగినటువంటి వారి యొక్క సంఘాలను కూడా స్థాపించుకొని వారిని కూడా సేవించుకుంటూ వారి ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకొని వారి యొక్క జీవితాలను ఎవరికి వారే ఉద్ధరించుకోవచ్చు. అట్లా చేయడమే ధర్మము. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాన సంబంధమైన గీతను శ్రవణమునందు, అధ్యయనము చేయుట యందు కూడా ఆసక్తిని కలిగించాలి. అలాగా చేయడం అనేటువంటిది ధర్మం. అలా చేసినట్లయితే అది ఆ గీతను వెలువరించినటువంటి ఆ భగవానునికి అతి ప్రియకరమైనటువంటి కార్యమే అయి అలరారుతూ ఉంటుంది. వారు కూడా సర్వేశ్వరునికి మిక్కిలి ప్రీతిపాత్రులు, ఇష్టమైనటువంటి వారే అవుతారు. గీతా ప్రచారాన్ని గురించినటువంటి వివరాల కోసము, అంటే దానిని అధ్యయనం చేసేటువంటి వారిని ఆశ్రయించి కూడా ఆ యొక్క ప్రచారాన్ని గురించి చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో భగవంతునికి మిక్కిలి ప్రియం చేసేటువంటి వాడు, భగవంతునికి మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు గీతా తత్వాన్ని భగవద్భక్తులకు బోధించేటువంటి వాడే అయి ఉంటాడు కదా. అతని కంటే కూడా
మిక్కిలి ప్రియుడు భగవంతునికి వేరొకడు ఉంటాడా అంటే జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, జరగబోయేటువంటి కాలముల యందు కూడా మరి ఆ గీతాతత్వాన్ని భగవద్భక్తులకు బోధించేటువంటి వాని కంటే కూడా మిక్కిలి ప్రియుడు భగవంతుడికి వేరొకడు ఉండడు. వాడే ప్రియమైనటువంటి వాడు అని చెబుతూ ఈ గీతాశాస్త్రము అధ్యయనము చేసేవాడు జ్ఞానయజ్ఞాన్ని ఆచరించినట్లే అని తెలియజేస్తూ అధ్యేష్యతే చ యా ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టస్యామితి మే మతి. ఎవడైతే ధర్మముతో కూడుకొని ఉన్నటువంటి ధర్మయుక్తమైన అంటే ధర్మస్వరూపమే, ధర్మమే స్వరూపముగా ఉన్నటువంటి మన ఇరువురి యొక్క అంటే అర్జునుడితో పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఓ అర్జున, ఎవరైతే ధర్మముతో కూడుకొని ధర్మస్వరూపమే అయినటువంటి మన ఇరువురి యొక్క నువ్వు నేను మాట్లాడుకునేటువంటి ఈ సంభాషణ ఎవరైతే అధ్యయనము చేస్తారో అంటే శ్రీకృష్ణార్జున సంవాద రూపమైనటువంటి ఈ భగవద్గీత సంభాషణాన్ని ఎవరైతే అధ్యయనము చేస్తారో అటువంటి వాని యొక్క జ్ఞానము యజ్ఞము చేసిన దానితో సమానము. కాబట్టి అటువంటి జ్ఞాన యజ్ఞము చేత నేను ఆరాధింపబడుతూ ఉన్నాను అనేటువంటి విషయమైతే నేను నిశ్చయిస్తూ ఉన్నాను. అందుకే ధర్మ్యం అని చెప్పారు. ధర్మ్యం అంటే అధ్యేష్యతే చైమం ధర్మ్యం సంవాదమావయోః అని కదా చెప్పింది. ఇక్కడ ధర్మ్యం అని చెప్పడం వలన ఈ గీతాశాస్త్రము అంటే ఈ భగవంతుని ద్వారా వెలువడినటువంటి ఈ గీతాశాస్త్రము సాక్షాత్తు గీతాచార్యుల యొక్క ప్రతిరూపమే ఈ భగవద్గీత. ఈ గీతాశాస్త్రము ధర్మ మార్గము నుండి ఎప్పటికీ కూడా తొలగనిది. ధర్మమే గీతయందు నిక్షిప్తమై ఉన్నది. అటువంటి ధర్మ మార్గము నుండి తొలగనిది అని సాక్షాత్తు అదే ధర్మస్వరూపమే అని మనకు అర్థమవుతూ ఉన్నది కదా. అయితే ధర్మక్షేత్ర అనేటువంటిది మనకి మొట్టమొదట్లో ఎవరు అంటే అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటూ ఉన్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి విషయాన్నే కదా మొట్టమొదట ప్రస్తావన చేసింది. ధర్మక్షేత్రము అంటే ధర్మ అనేటువంటి శబ్దముతోనే గీత ప్రారంభమైంది. అలా ఆ గీత ధర్మము అనేటువంటి ధర్మ అనే శబ్దముతోనే గీత ప్రారంభం అవడం అనేటువంటిది ఈ సందర్భంలో మనం గమనించుకోవాలి. ఎందుకు అంటే జ్ఞాన యజ్ఞేన ఈ గీతా గ్రంథాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు జ్ఞానయజ్ఞము చేత అంటే తాను గీత యొక్క స్వరూపము ధర్మస్వరూపము జ్ఞానస్వరూపము అటువంటిది ఇక ఆ జ్ఞానసహితమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి గీతను ఎవడైతే అధ్యయనము చేస్తాడో వాడు జ్ఞానముతో నిండిన వాడే అవుతాడు కదా. అటువంటి జ్ఞానయజ్ఞము చేత ఎల్లప్పుడూ అధ్యయనము ఏదైనా చేసేటువంటి కార్యం పవిత్రమైతే అది యజ్ఞముతో సమానమే కదా. అటువంటి జ్ఞానముతో కూడినటువంటి వాడు ఆ గీతాధ్యయనము అనేటువంటిది జ్ఞానయజ్ఞమే. కాబట్టి ఆ జ్ఞానయజ్ఞము చేత భగవంతుణ్ణి పూజించిన వాడే అవుతూ ఉన్నాడు అని కదా మనకి ఇక్కడ తెలియజేయడం. కాబట్టి ఈ గ్రంథం యొక్క అంటే కేవలము పారాయణము కూడా గొప్ప ఫలితాన్ని కలుగజేయగలుగుతుంది అని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఎలాగంటే ఇప్పుడు దానికి అర్థసహితంగా కొందరు చదవరు. ఏమని అంటే అర్జున విషాదయోగం ప్రారంభించుకొని మోక్ష సన్యాసయోగమైన 18వ అధ్యాయం వరకు కూడా దానిని చక్కగా రోజు 18 అధ్యాయాలు కూడా దానిని అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు. లేదు 12 అధ్యాయాలు చేసేవాళ్ళు ఉన్నారు. భక్తి యోగం వరకు అర్జున విషాద యోగం ప్రారంభించుకొని భక్తి యోగం వరకు చేస్తారు. లేదు కొంతమంది ఏం చేస్తారు, అర్జున విషాద యోగం ప్రారంభించుకొని రోజుకొక 6 ఆత్మ సంయమ యోగం వరకు కూడా అధ్యయనం చేస్తారు. 6 చేసినా 12 చేసినా 18 చేసినా మొత్తం కూడా అర్థసహితంగా చేసిన అర్థము అనేటువంటిది కొద్దిపాటి తెలిసినా దానిని ప్రక్కన పెట్టి మూలమైనటువంటి శ్లోకాలను పారాయణం చేసినప్పటికీ కూడా గొప్పదైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. అసలు గీత అనేటువంటి శబ్ద ఆరావము అనేటువంటిది లోపల ఉన్నటువంటి పాపపు గ్రంథులను విచ్ఛిన్నం చేస్తుంది.
అయితే ఎలా చేయాలి? దానిని భక్తితో కూడి చేయాలి. ఆ భక్తితో కూడి చేసినప్పుడు ఏమవుతుంది? అర్థం తెలుసుకొని గనక అధ్యయనం చేసినట్లయితే ఇంకా గొప్పదైనటువంటి మేలు జరుగుతుంది. అర్థము తెలియకుండా పారాయణం చేస్తేనే మేలు జరిగేటప్పుడు అర్థసహితముగా దాని యొక్క ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకొని దాని యందు భక్తి కలిగి శ్రద్ధతో నమ్మకంతో చేసేటువంటి అధ్యయనము కనుక చేసినట్లయితే ఇంకా కూడా గొప్పదైనటువంటి మేలే జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా గీతనంతా కూడా అధ్యయనం చేసినటువంటి వాడు అంటే 18 అధ్యాయాలు కూడా అధ్యయనం చేసినటువంటి వాడు జ్ఞానయజ్ఞము చేత పరమాత్మనే అంటే గీతాచార్యులైనటువంటి గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాడు అని చెప్పడము చేత గీతా గ్రంథము యొక్క పరమతత్వము ఏమై ఉన్నది? జ్ఞానమే అయ్యున్నది కదా. అసలు గీతా జ్ఞానం యొక్క పరాకాష్ట కానీ గీతా గ్రంథం యొక్క పరమతత్వము జ్ఞానమే అని కర్మ, భక్తి, ధ్యానము మొదలైనటువంటివన్నీ కూడా ఆ జ్ఞానమునందే అంతర్భూతమై పర్యవసిస్తూ ఉన్నవి అని అర్థమవుతూ ఉన్నది కదా. ఇవన్నీ కూడా జ్ఞానం యొక్క ఉత్పత్తికి సహాయభూతములుగా ఉంటాయి అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అలాగా కాకపోతే గీతా గ్రంథము అనేటువంటిది అధ్యయనం అంతా కూడా జ్ఞానయజ్ఞమనే ఇక్కడ ఎందుకు చెప్పాలి? ఇది ఈ గీతా గ్రంథాన్ని అధ్యయనము చేసినదంతా కూడా జ్ఞానయజ్ఞమే అని ఇక్కడ ఎందుకు చెప్తారు అంటే అది సర్వేక సమస్తము కర్మము కానీ భక్తి కానీ ధ్యానము కానీ సర్వము కూడా గీతలో బోధింపబడిన ప్రతి అణువు కూడా పరమాణువు కూడా మరి జ్ఞానం అంటే అవన్నీ జ్ఞానాన్ని ఉత్పన్నం చేయటానికి సహాయకారుడుగా ఉంటాయి అని కదా తెలియచున్నది. అలా కాకపోతే గీత మొత్తం కూడా జ్ఞానయజ్ఞమే అని ఇక్కడ ఎందుకు చెప్తారు? అలా అయ్యున్నది కాబట్టి ఇది గీతా జ్ఞానయజ్ఞము అని చెప్పబడింది. కాబట్టి తక్కినటువంటి కర్మ కానీ భక్తి కానీ మొదలైనటువంటివన్నీ కూడా సహాయంగా తీసుకోవాలి. అలాగా తీసుకొని భక్తి ద్వారా కర్మను అనుసరిస్తూ వాటిని సహాయభూతములుగా తీసుకొని జ్ఞానాన్ని గనక లెస్సగా అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేసి అటువంటి జ్ఞానరూప యజ్ఞము చేతనే భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలి. ఎందుకు అంటే జ్ఞానయజ్ఞము ఇటువంటి వాటి ద్వారా ఏకాగ్రత వస్తుంది. సర్వేక సమస్తంలో కూడా సిద్ధించి ఉన్నటువంటి నిత్యోదితమైన ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వము ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారము తనయందు చూడగలిగినటువంటి సాక్షాత్కారము సర్వేక సమస్త ప్రదేశాల యందు కూడా భగవంతుణ్ణే సాక్షాత్కరించుకునేటువంటి స్థితిని పొందగలుగుతాడు. ఫలాల ద్వారా పుష్పాదుల ద్వారా కూడా భగవంతుణ్ణి పూజించడం అనేటువంటిదే పూజే. అయితే అది సామాన్యమైనటువంటి పూజ. అదే జ్ఞానము అంటే గీత యొక్క జ్ఞానాన్ని మొత్తం ఔపోసన బట్టి ఆ ప్రకారముగా వర్తిల్లుతూ గీతను అనుక్షణము కూడా అధ్యయనము చేస్తూ దాని పట్ల ఆసక్తి ఉన్న వారికి ప్రబోధము చేస్తూ జ్ఞాన మార్గంలో తాను అనుసరిస్తూ ఇతరులను కూడా అనుసరింపజేస్తూ ఉన్నటువంటిది జ్ఞానయజ్ఞమే కదా. అదే కదా పరాభక్తి. అటువంటి జ్ఞానయజ్ఞము చేత అతనిని పూజించడం భగవంతుణ్ణి సేవించడం అదే కదా పరాపూజ. ఇక్కడ ఫలాలు పుష్పాలు పెట్టి భగవంతుణ్ణి పూజించడం సామాన్యమైనటువంటి పూజే. అయితే జ్ఞానయజ్ఞము చేత భగవానుణ్ణి పూజించడం అనేటువంటిది పరాపూజ. ఎలాగంటే మొదటిది తక్కువ కాదు, కానీ ఏంటది సామాన్య పూజ అనేటువంటిది తక్కువ కాదు, కానీ అంతకంటే మహోత్కృష్టమైనది రెండవది అయినటువంటి జ్ఞానయజ్ఞము చేత భగవంతుణ్ణి ఆరాధించడము. పరాపూజ అనేటువంటిది సామాన్య పూజ కంటే పరాపూజ మహోత్కృష్టమైనటువంటిది, గొప్పది. కాబట్టి మే మతి అంటే ఇదేనయ్యా నా నిశ్చయం అని చెప్పడం. అయితే అలా ఇది నా నిశ్చయం అని భగవానుడు చెప్పారు కదా. అలా చెప్పడం చేత ఈ వాక్యము పరమ ప్రమాణమై ఉన్నట్లు మనం భావించుకోవాలి. ఇది నిశ్చయం
కాబట్టి ఎలాగంటే సాక్షాత్తు భగవానుడే ఏమని చెప్పారు, ఇది నా స్థిర నిశ్చయం అని ఘంటాపదంగా నొక్కి చెప్పేశారు కదా. అందుకే ఈ గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఏ యజ్ఞాన్ని ఆచరించినటువంటి వాడు అవుతాడు అంటే జ్ఞాన యజ్ఞాన్ని ఆచరించినటువంటి వాడే అవుతాడు. శ్రద్ధతోటి ఈ గీతా గ్రంథాన్ని వినేటువంటి వాడు కూడా గొప్పదైనటువంటి పుణ్యాన్ని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ, శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఏ మనుజుడైతే శ్రద్ధతో కూడినటువంటి వాడై ఉండి అసూయ అనేటువంటిది లేనివాడై ఉండి ఈ గీతాశాస్త్రాన్ని వింటాడో అటువంటి వాడు పాపం నుండి విడివడిపోతాడు, పాప విముక్తుడైపోతాడు. పుణ్యకార్యాలను చేసినటువంటి వారికి ఒక పుణ్యలోకం ఉంటుంది కదా, ఆ పాపాలు విడుదలైనటువంటి వాడు ఆ పుణ్యవంతులు పొందినటువంటి లోకాలనే పొందుతాడు అని చెబుతూ, ఎలాగంటే శ్రద్ధను గురించి అసూయ లేకుండా ఉండడం, అసూయ రాహిత్యాన్ని గురించి కూడా ఈ గీత యందు భగవానుడు అయినటువంటి గీతాచార్యులు అనేక చోట్ల తెలియజేసి ఉన్నారు. అంటే గ్రంథం పూర్తి అవుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మరలా దానిని గురించినటువంటి ప్రస్తావన భగవానుడు తీసుకుని వచ్చారు కదా. ఎలాగంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికి వాడే కదా ముముక్షువు. ఆ ముముక్షువునకు అటువంటి సద్గుణాలు ఎంత అవసరాలో, ఎటువంటివి అంటే శ్రద్ధ కలిగి ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి అనేటువంటి సద్గుణాలు ఎంత అవసరాలో దీని వలన మనకు తెలుస్తూ ఉన్నది. శ్రద్ధ లేకుండా ఏ కార్యం చేసినా కూడా అదేమవుతుంది, ఉపయోగంగా ఉండదు, నిరుపయోగమే అవుతుంది, వ్యర్థమే అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. కానీ అక్కడ ఎటువంటి ఉపయోగాన్ని కూడా పొందలేడు శ్రద్ధ లేకుండా ఏ కార్యాన్ని చేసినప్పటికీ కూడా. అలాగే అసూయతో కూడి ఉన్నటువంటి వాడు కూడా ఏ రంగమునందు కూడా వృద్ధిలోకి రాలేడు. అసూయ అనేటువంటిది ఎలాంటిది అంటే ఒక ఘ్రోణం లాంటిది. ఘ్రోణము అంటే వేరు పురుగు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినదే కదా. అది వేరు అంటే వృక్షం యొక్క వేరుకు ఒక పురుగు పడుతుంది, ఘ్రోణము అనేటువంటిది. ఆ పురుగు పడిందా పైనుండి చెట్టుగానే ఉంటుంది, ఆకులు రాలిపోతాయి, ఎండిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి, చివరికి కొంత సమయానికి వేరు పురుగు ఆ ఎంతటి వృక్షాన్నైనా సరే ఎండింపజేసేస్తుంది, చచ్చిపోతుంది. అట్లాగే ఈ అసూయ అనేటువంటిది పురుగు ఎంతది, చిన్నదే, వేరుకు తగులుకుంటుంది, వృక్షాన్ని నశింపజేస్తుంది. అలాగే అసూయ అనేటువంటిది కొద్దిపాటి విషయంతో ప్రారంభమవుతుంది, అది తర్వాత హృదయంలో ప్రవేశిస్తుంది. ఇక అక్కడ ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే భక్తి కానీ, తపస్సు కానీ, ధ్యానము కానీ, అధ్యయనము కానీ, ఇతరుల పట్ల జాలి కానీ, అనుగ్రహము కానీ, భగవంతుని యొక్క విశ్వాసం కానీ, ఇటువంటివి ఏవి కూడా ఉన్నటువంటి సద్గుణాలు అన్నింటినీ కూడా మరి చిన్నగా తొలగించేస్తుంది. ఇతర శక్తులు అన్నింటినీ కూడా ఈ తపస్సు, ధ్యానము, జపము, తపము వీటన్నిటి ద్వారా వాడు కొంత శక్తిని కేంద్రీకరించుకొని ఉంటాడు. ఆ కేంద్రీకరింపబడినటువంటి శక్తిని కూడా తొలిచివేస్తుంది, గుళ్ళ చేసేస్తుంది, వానిలో మంచితనం నశించిపోతుంది. కాబట్టి ఇక ఆ అసూయ అనబడేటువంటి కొద్దిపాటి ఒక్క దుర్గుణం సర్వాన్ని నశింపజేసి వాడు చివరికి భగవంతుని భక్తునిగా కాదు కదా, ప్రజలలో మామూలు మనుషులలో ఉన్నటువంటి మంచి మనిషిగా కూడా, దృశ్య సంబంధమైన విషయాలలో కూడా మంచిగా వాడు ఉండలేడు. ఆ దుర్గుణాన్ని ఎవ్వరూ కూడా, అసూయ అనబడేటువంటిది ఎవ్వరూ కూడా అసలు ఏమాత్రము దానిని ధరికి చేర్చుకోకూడదు. అంత నీచమైనటువంటిది. ఎలాగంటే శాంతి వల్ల మనకేమొస్తుంది, క్రోధం నశిస్తుంది, అసూయ వల్ల శాంతి నశిస్తుంది. కాబట్టి ఇక్కడ క్రోధము అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఏ విధంగా అసూయ వల్లే వస్తుంది. ఈ శాంతి రావాలి అన్నప్పుడు ఈ దుర్గుణమైనటువంటి ఈ యొక్క అసూయ అనేది నశించిపోవాలి. దానివల్ల వానికి ఓర్పు, సహనం అనేటువంటివి ఉండవు. ఈ విధంగా అసూయ లేకుండా ఉండేటువంటి వాడు ఎవడైతే ఆ అసూయని ఎవ్వడూ కూడా తన దగ్గరికి రానివ్వకూడదు.
ఈ ప్రకారంగానే అసూయ అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వాడు, మరి అసూయ రాహిత్యము కలిగి ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, గీతను వినినప్పటికీ కూడా భగవద్గీత సంబంధమైనటువంటి ఆ యొక్క జ్ఞానతత్వాన్ని విన్నప్పటికీ విన్నంతలోనే వాడు పాపం నశింపజేసుకుంటాడు. అనేక శరీరాలలో ఉత్పన్నం సముపార్జన చేసుకొని మూట కట్టుకొని వచ్చినటువంటి పాపాన్ని మొత్తం నశింపజేసుకుంటాడు. గొప్పవైనటువంటి అంటే కేవలము అసూయ లేకుండా గీతను విన్నా కూడా వాడు పాపాలను నశింపజేసుకుంటాడు. వాడు శ్రద్ధతో కూడుకొని అసూయ లేకుండా ఉన్నటువంటి వాడు భగవద్గీత పారాయణాన్ని విన్నప్పటికీ కూడా వానిలో అసూయ లేదు కదా, వాడి పాపమంతా కూడా నశించిపోతుంది. గొప్పవైనటువంటి పాపము నశిస్తే అవతల ఉండేది పుణ్యమే కాబట్టి వాడు పుణ్యలోకాలను పొందగలుగుతాడు అనే పరమాత్మ తెలియజేశారు. అంటే భగవానుని యొక్క ఈ వాక్యాలు చదువురాని కొందరి భక్తులకు కూడా పరమ ధైర్యాన్ని కలగజేస్తూ ఉన్నవి. అయ్యో మాకు చదువు రాదే, గీతను మేము ఎలా పఠించాలి అనుకుంటారేమో. పఠించనక్కర్లేదు, విన్నా కూడా సరిపోతుంది. ఎవరైనా పారాయణం చేసేటప్పుడు వారికి సమీపంగా వెళ్ళి ఆ గీతా పారాయణాన్ని శ్రద్ధగా భగవానుణ్ణి దృష్టి పదంలో ఉంచుకొని మహనీయులు బోధిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి గీతా విషయాలను జ్ఞాన విషయాలను శ్రద్ధగా విన్నా కూడా మరి చదువు రానటువంటి కొందరికి ఈ విధంగా పరమధైర్యాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఎలాగంటే వారు మాకు భౌతికమైన విద్య లేదే, గీతాను మేము పారాయణం చేయలేమే, మాకు పుణ్యం ఎట్లా లభిస్తుంది అనేటువంటి సంశయంతో కూడుకొని ఉంటారు కదా. అటువంటి వారి యొక్క సంశయాన్ని అనుమానాన్ని కూడా భగవానుడు ఇక్కడ తీర్చివేశారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్వం.